ఎమ్మెల్సీ ఎప్పుడు ఎలక్ట్ అయినారు, ఈయన ఉన్నారు, గెలిచినా కూడా అప్పుడు సర్టన్ పీరియడ్ వరకు ఆయన ఉన్నాడు. అవన్నీ మీ చెప్పండి గవర్నమెంట్ డీటెయిల్స్. వచ్చిన అవన్నీ తర్వాత మేము పోయింది. యాడ్ చెప్పాము ఆయనకి డేట్తో సహా. కాదు వర్మ గారు, లక్ష్మణ్ మీ వర్మ గారు, గవర్నమెంట్ ఆయన ఇప్పుడు తెలుసుకోవాల్సిన ప్రశ్న కాదు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇప్పుడే సింపుల్ లక్ష్మణ్ ఏం లేదు ఇందులో చిన్నది నీకు 5 తెలియడానికి సంవత్సరాల ఎమ్మెల్సీ ఒక్క నిమిషం 2014లో సెలెక్ట్ అయినాడు. ఒక మాట, 2020 వరకు లోకేష్ గారు ఎమ్మెల్సీగా ఓకే, కొనసాగినాడు. 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు కొద్ది రోజులు ఎమ్మెల్సీగా లక్ష్మణ్ ఏం లేదమ్మా. ఇప్పుడు 2024 వీళ్ళు గెలిచారు, మీరు ఎమ్మెల్సీలు లేరా? సింపుల్ అంతే. ఉన్నారు కదా. అది వర్మ గారు, అరే అదేనబ్బా 2014 మీరు గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఆయన ఉన్నారు. ఓకే మీ గవర్నమెంట్ లో ఆయన ఉన్నారు. వదిలే ఇంకా టాపిక్ వదిలే, ఆ టాపిక్ వదిలే అమ్మా. మీ గవర్నమెంట్ లో ఆయన ఉన్నారు ఎమ్మెల్సీ కింద. వర్మ గారు, లోకేష్ గారు చెప్పిన మాట మనం మాట్లాడుతున్నది అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఉతికారంట. ఆ ఉతికిన మంత్రి ఎవరనేది మీరు అడుగుతున్నారు. సరే లక్ష్మణ్ తెలియకపోతే తెలియకపోవచ్చు, ఎందుకంటే ఉతికించుకున్నారు కాబట్టి. నేనేమంటే ఉతికిన వాళ్ళన్నా చెప్తే బాగుంటుంది. లోకేష్ గారన్నా చెప్పాలి, లేదంటే ఆనంద్ సాగర్ గారన్నా ఈ రోజు కాకపోయినా రేపైనా మరి ఆ అందమైన మరి మంత్రి గారు ఎవరో ఆ ఉతికించుకున్న మంత్రి ఆయన నోట్లో నూగింజ కూడా దాగదు, ఆయన ఉంటే వెంటనే చెప్పిద్దరు ఇందాకే ఆనంద్ సాగర్ గారు. అది దాని పరిస్థితి. అంటే ఏంటంటే ఆ రోజున అధికార పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలని చేసిన ఒక ఇబ్బందికరమైన వాతావరణం గురించి చెబుతూ లోకేష్ గారు అన్న మాట అది. సార్ నిజాలు ఏమిటో అనేది అదేదో మరి కాలక్రమాన్ని తెలిసిపోద్ది. లేదంటే మరి ఆయన ఎందుకు చెప్పాడు లోకేష్ గారు, మరి నిజంగా జరిగిందా లేదా, నిజంగానే ఏమన్నా మీద పడ్డారా, ఏమన్నా జరిగిందని. ఎందుకంటే ఆ రోజు సభలు అలాగనే జరిగి, ఒక విధంగా చెప్పాలంటే మనం శాసనసభలో కూడా చూసాం కదా, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారిని కొట్టే ప్రయత్నం చేశారు కదా, మీదకెళ్ళిపోయారు కదా. ఎవరు ఊపిరి ఆడనివ్వలేదు కదండి. 23 మంది ఉన్నారని 151 మంది కూడా ఒక మందబలం లాగానే పడ్డారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవ్వుతూ చిరునవ్వులు చిందించేవాడు కదా. ఆ మైకులు కట్ చేస్తున్నప్పుడు ఆ పరాభవాలన్నీ చూసాం కదా మనం. మరి శాసన మండలి కూడా జరిగే ఉంటుంది. కొన్ని వాస్తవాలు ఏంటంటే ప్రజాప్రతినిధులు కాబట్టి ఎక్కడ బయటకు వస్తే పరువు పోతుందని చెప్పేసి అని ఆగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు కొడాలి నాని గారి అంశం తీసుకోండి. నేను అనుకోవడం ఏంటంటే కొడాలి నాని గారి ఆరోగ్యం బాగలేదనే అంశం ప్రభుత్వానికి తెలిసే ఆయనకు నోటీసులు ఇవ్వటం కానీ అరెస్ట్ చేసే ప్రక్రియలు కానీ చెయ్యలేదేమని అనుకుంటున్నాను. అంటే జాలి దయ చూపించి. ఎందుకంటే కొడాలి నాని ఆయన నోటినే కాదు ఒంటిని కూడా ఆయన బాగు చేసుకోవాలా. 3 రక్తనాళాలు దెబ్బతిన్నాయి, పెద్ద ఎత్తున షుగర్ ఉంది. షుగర్ ఉండగా హార్ట్ ఆపరేషన్ చేయమని చెప్పేసి అని హైదరాబాద్ డాక్టర్లు చెప్తే ముంబై తీసుకెళ్లారు. సరే ఆయన ఆరోగ్యం బాగుపడాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు జాలి ఉంది, దయ ఉంది. కనీసం కొడాలి నాని ఆగర్భ శత్రువుకు రానన్ని కష్టాలు వచ్చినాయండి. ఆయన రాజకీయంగా ఆయన పతనం అయ్యాడు, ఆయన సామాజిక కులం నుంచి దూరం అయ్యాడు. ఆయన మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే కాదు సార్, ఇందాక మిత్రులు ఒక మాట అన్నారు, భగవంతుని తిట్టాడు. ఎందుకంటే ఏమవుతుంది రథం తగలబడితే, ఏమవుతుంది రాముడి తల తెగిపోతే అనే మాటలు అన్నాడండి. సాధారణంగా మనం కర్మభూమిలో పుట్టాం, ఒక మాట అంటాం, మనం ఎప్పుడైతే నిస్సహాయంగా నిస్సత్తుగా ఉంటామో వాడి కర్మను వాడు పోతాడు, పైన భగవంతుడు ఉన్నాడు, పైన ప్రకృతి ఉంటుందని చెప్పని ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ప్రతి మానవుడు కూడా దైవాన్ని నమ్ముకున్న మానవుడు అంటాడు. బహుశా అలాంటిది ఏదో జరిగి ఉంటుంది. ఆయన అయితే ఆసుపత్రిలో చేరాడు. దాని మీద నేను వ్యాఖ్యానం చేయను, ఆయన ఆరోగ్యం మీద వ్యాఖ్యానాలు చేయను. ఒకవేళ లక్ష్మణ అన్నట్టుగా మళ్ళీ ఆయన తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మళ్ళీ అయ్యే మాటలు మాట్లాడి మళ్ళీ మంత్రి పదవి స్వీకరించి మళ్ళీ ఆరోగ్యంగా అందరినీ తిట్టి ఇప్పుడు చెప్తున్నారు కదా, తిడితే తిట్టొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్న మాట యథార్థం. ఒక మంచం మీద ఉన్న వ్యక్తిని మనం ఏ మాట మాట్లాడినా కూడా ఇబ్బందికరమైన, నిజంగా అయితే ప్రతి వ్యక్తి కూడా అలాంటి. బాలకట్టి గారు ఒక్క విషయం అండి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, వీరి అరెస్టులు అవనియండి, కేసులు అవనియండి, మళ్ళీ ఇంకొకసారి వీళ్ళకి అవకాశం వచ్చినా ఆ రకంగా మాట్లాడతారు ఎవరన్నానే? అంటే ఇప్పుడు నేను గతంలో చెప్పాను కదా సార్, ఇటుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు అనేది. ఇప్పుడు మాత్రం వైసీపీకి 11 స్థానాలు వచ్చిన తర్వాత సమీక్ష ఎక్కడ ఉందో చెప్పండి. ఇదిగో ఈ కారణంగా మేము ఓడిపోయాం, దీన్ని మేము సమీక్షించుకుంటున్నాం. ఓ పక్క రాజధానిలో 40,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదిగో మేము 3 రాజధానులు సమీక్షించుకుంటున్నాం, ఇదిగో ఇక ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని చాలు అని ఒక మాట అనగలుగుతుందా? అంటం లేదు కదా. ఇంకా అదే విధానంతో ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా సమీక్షించుకున్నారా? పోనీ ఆ పార్టీ నాయకుల దగ్గరకు తీసుకుంటున్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటున్నారా? ఉండలేదు కదా. యలహంక ప్యాలెస్లో వస్తున్నారు, చుట్టపు చూపుగా మాట్లాడుతున్నారు.
ఒక్కొక్కరు జారిపోతున్నారు. మరి ఈ జారిపోతున్న వాళ్ళందరూ కూడా ఎందుకు పోతున్నారండి? ఏమంటే విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటి? శ్రీనివాస్